రాష్ట్ర అభివృద్ధిలో జనసేన మంత్రుల ప్రస్థానం. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసే వ్యవస్థ, ఎంతో కీలకమైన వ్యవస్థను మంత్రి మనోహర్ గారు ఎంతో గొప్పగా నిర్వహిస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన రోజు నుండి ఎప్పటికప్పుడు నిత్యావసరాల ధరలు పెరగకుండా చర్యలు తీసుకున్నారు. పెరిగిన వివిధ నిత్యావసరాల ధరలను 5 సార్లు తగ్గించి ప్రజలకు ఎంతో మేలు చేశారు. మార్కెట్లు, రేషన్ షాపులు స్వయంగా తనిఖీ చేస్తూ ఎక్కడా అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం అమ్ముకుని గత ప్రభుత్వం కొన్ని వేల కోట్లు అక్రమంగా దోచుకుంది. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి పేదలకు చెందాల్సిన బియ్యం అక్రమ తరలింపుపై శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఉక్కుపాదం మోపారు. ఆకస్మిక తనిఖీ నిర్వహించి ఎన్నో వేల టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎంతటి వారైనా లెక్క చేయకుండా పేదల బియ్యం దోచుకున్న మాజీ మంత్రి కుటుంబంపై, గత ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులపై కేసులు నమోదు చేశారు. కాకినాడ పోర్టు ద్వారా విదేశాలకు రేషన్ బియ్యం తరలింపుపై ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలిసి వెళ్లి అక్కడున్న నౌకను స్వాధీనం చేసుకుని 2384 టన్నుల బియ్యం స్వాధీనం చేసుకున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న వివిధ పోర్టులు సందర్శించి అక్కడ నిఘా పెంచి పేదల బియ్యం అక్రమ తరలింపు కాకుండా చర్యలు తీసుకున్నారు. పేదల బియ్యం దోచుకునే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారితో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారితో చర్చించి పేదల బియ్యం దోపిడీ చేసే వారిపై పీడీ చట్టం కింద కేసు నమోదు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు. కాకినాడ పోర్టు ద్వారా గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన పేదల బియ్యం దోపిడీపై సిఐడి ద్వారా విచారణకు ఆదేశించారు. ఓవైపు పేదలకు సరసమైన ధరలకు నిత్యావసరాల ధరలు అందిస్తూ పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం అక్రమ తరలింపు కాకుండా చర్యలు తీసుకున్నారు. అలాగే విజయవాడ వరదల సమయంలో అక్కడి స్థానికులకు ఎంతో అండగా నిలిచారు. ఆ సమయంలో నిత్యావసర వస్తువులను ప్రజల ఇంటి వద్దకు చేర్చి వారి కొరకు ఎంతో శ్రమించారు. గత వైసీపీ ప్రభుత్వం రైతుల వద్ద కొన్న ధాన్యానికి 1600 కోట్లు బకాయి పెట్టింది. అధికారం చేపట్టిన వెంటనే ఈ 1600 కోట్ల బకాయిలను చెల్లించి రైతులను ఆర్థికంగా ఆదుకున్నారు. అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా రైతుల నుండి సకాలంలో ధాన్యం సేకరించిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసి రైతులకు ఎంతో మేలు చేశారు. మీరు కొనుగోలు చేసిన 24 గంటల్లోనే మీ ఖాతాలో పడిపోతాయి. అకౌంట్లో పడ్డాయా డబ్బులు? 2024-25 ఖరీఫ్ సీజన్లో 31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించి రైతులకు 7300 కోట్లు చెల్లించారు. 5 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూర్చారు. ఈ రైతులు మొత్తానికి రేపు 3 డబ్బులు పడకపోతే మీరు మళ్ళీ ఫోన్ చేయండి. ధాన్యం అమ్ముకుంటే 6 గంటల పడింది మాకు డబ్బులు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దీపం పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ల పంపిణీని ఎంతో సమర్థవంతంగా నిర్వహించారు. గతేడాది నవంబర్ నెలలో మొదలైన పథకం ద్వారా ఇప్పటి వరకు 95 లక్షల మందికి గ్యాస్ సిలిండర్లు అందించారు. గ్యాస్ సిలిండర్లు సరఫరా చేసిన 24 గంటల్లోనే వారి ఖాతాల్లో డబ్బులు జమ చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖను నిర్వీర్యం చేసి కేవలం ఏడాదికి సగటున 1900 కోట్లు ఖర్చు చేస్తే కేవలం 2024-25 ఆర్థిక సంవత్సరంలో పౌర సరఫరాల కొరకు 9000 కోట్లు ఖర్చు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా 3 గ్యాస్ సిలిండర్లు సరఫరా కొరకు 2600 కోట్లు వెచ్చించారు. పౌర సరఫరాల శాఖకు 3800 కోట్ల బడ్జెట్ కేటాయించారు. పేదలకు నేరుగా లబ్ధి చేకూర్చే పౌర సరఫరాల శాఖను ఎంతో సమర్థంగా నిర్వహిస్తోన్న మంత్రి నాదెండ్ల మనోహర్ గారి పట్ల ప్రజలు ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మన కందుల దుర్గేష్ గారి ప్రస్థానం రాష్ట్రంలో ఉన్న వివిధ పర్యాటక కేంద్రాలను సందర్శించి కీలకమైన రాష్ట్ర పర్యాటక పాలసీని తీర్చిదిద్దారు. కీలకమైన ఈ పాలసీ ద్వారా సర్క్యూట్స్ అభివృద్ధి చేయడానికి సంకల్పించి పర్యాటక రంగంలో పెట్టుబడులు రాబడుతున్నారు. ఇటీవల జరిగిన విశాఖ పర్యాటక సదస్సు ద్వారా పర్యాటక రంగంలో రాష్ట్రానికి
1217 కోట్ల పెట్టుబడులు సాధించారు. 2500 మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించారు. ఆంధ్ర ఊటీగా పిలువబడే అరకులోయలో అరకు ఉత్సవాన్ని అరకు చలి ఉత్సవ్ పేరిట ఘనంగా నిర్వహించారు. కేంద్రంతో చర్చించి సాస్కీ పథకం ద్వారా అఖండ గోదావరి, గండికోట ప్రాజెక్టులకు 172.34 కోట్ల నిధులు రాబట్టారు. రానున్న 5 ఏళ్లలో రాష్ట్రాన్ని పర్యాటక ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా అహర్నిశలు శ్రమిస్తున్నారు. అలాగే సినిమాటోగ్రఫీ శాఖ ద్వారా రాష్ట్రంలో ఉన్న గొప్ప ప్రదేశాలను ప్రొడ్యూసర్లకు, సినిమా పెద్దలకు తెలియజేస్తూ ఈ ప్రాంతాల్లో ఎక్కువ చిత్రీకరణ జరిగేలా, తద్వారా ఎక్కువ మందికి ఉపాధి కలిగించేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు.